సీనియారిటీ, సర్వహక్కులు. అన్నం తినిపించినాడు కదా. కరెక్టే కదా. నిజమే, ఒక ప్లేట్లో అన్నం తినిపించేది నాకు. అసలు మధ్యాహ్నం బ్రేక్ అంటే బాబాయ్ కలిపిన ఆ పప్పు ఆవకాయ ఇంటికాడి నుంచి పిన్ని పంపించేది. ఆ కూరలు రై మన ఇంటికాడి నుంచి వాళ్ళ భోజనం వస్తుంది, బ్రేక్లో నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నా పక్కనే కూర్చో అని ఎన్నిసార్లు కొన్ని వందల సినిమాలకి పక్కన కూర్చొని తిన్నా. మహాతల్లి నిజంగా ఎస్ ఎస్. ఇంకా ఈ క్యాండిడేట్ ఇంకా ఇలాగే ఉన్నారంటే అది కేవలం ఆ ఫుడ్డే అనుకుంటున్నాను. ఇంకా తమ్ముడు, మేము షూటింగ్ 12 1 గంటకు వచ్చేది, వచ్చి మళ్ళీ పడుకునే లోపల బాతకానీలు అవన్నీ నేను పడుకొనే ఉండేది. ఎరా అని గడ్డం చేస్తుండేవాడు, తయారైపోయేవాడు. అవును, ఏ తొందరగా రారా పోవాలి అని అనేవాడు. అరే రే 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 చల్లేవయ్యా, టైం వస్తే ఎవడైనా అట్టాగే ఉంటారు. ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు. మేము చూడు ఎట్లున్నాము హెల్దీగా. అరే బాబాయ్ ఇవన్నీ కాదు కానీ, ఊరికే హసు కాదు కానీ, బాబుమోహన్ గురించి చెప్పాలంటే బాబాయ్ చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లు. 2-3 ఇన్సిడెంట్లు చెబుతా. బాబాయ్ వీడి వల్ల నేను బాధపడ్డాయి. నేను ఒప్పుకోను. వాడు బాధపడ్డా అనలేదు కానీ నేను గప్ప ట్రైన్ బయలుదేరే ముందు అసలు లగేజ్ అది పెట్టి తోసి లోపల పడేసి ఇదిగోండి సార్ టికెట్ అని ఇచ్చేవారు. ఆ టికెట్ కలెక్టర్ వస్తే ఇదిగోండి సార్ అన్న. ఏంటి సార్ సినిమాలోనే కదా బయట కూడా జోకేస్తున్నారు అన్నాడు ఒక ఆయన. ఏం జోక్ అంటే ఏంటి సార్ ప్లాట్ఫారం టికెట్. అయ్యో బాబోయ్ అనుకున్నాను. ఏం చేయాలి, జేబులోనేమో 36 రూపాయలు ఉన్నాయి, రాజమండ్రి వెళ్ళాలి. ఏంట్రా అనుకున్నా. ఆ టైంలో పాపం రాజా అని పాపం కాలం చేశారు. పాపం అతను సికింద్రాబాద్ దాకా వెళ్ళిన తర్వాత హడావుడిగా ఎక్కుతున్నాడు ట్రైన్లో. నమస్కారం కొట్టగారు మీరా అన్నాడు. ఏమయ్యా ఏంటన్నా, నేను నాంపల్లి ఎక్కాల్సిందండి, మిస్ అయ్యాను అందుకని సికింద్రాబాద్ వచ్చి ఎక్కుతున్నాను అన్నాడు. వాడిని చూడంగానే అనుకున్నాను, చెప్పేచ్చాను టికెట్ ఆయనకి, నేను వస్తున్నానండి మద్రాసు, ఏం కంగారు పడకండి. ఏమిటంటే 36 రూపాయలు ఉన్నాయి, ఆయన ఎదురా నన్ను ఏం పర్లేదండి అన్నాడు. వాడు ఏదో డబ్బులు ఇచ్చాడు. అలాంటి రోజుల్లో రాజమండ్రిలో తిరుపతిలో 6 నిమిషాలు షూటింగ్ చేసి బయలుదేరారు. సరే అప్పుడు తెలియదు ఏముంది, కాలకృత్యాలు ఇవన్నీ అయ్యేటప్పటికి కాలకృత్యాలు. మరి ఏం చేయమంటే లేకపోతే ఏం తాగుతున్నామని చెప్పాలా? మనం చూస్తే మనం తాగుతామని తెలుసు. పేపర్ అవుట్ ఏంటి తప్పే ఉంది, సిగ్గే ఉందిరా. కాలకృత్యాలే ఇప్పుడు కాదు. ఆ రోజుల్లో ఏముంది, మంచి వయసులో ఉన్నాం, ఫ్యామిలీని అక్కడ వదిలేసాం, మనకి టెలిఫోన్లు సెల్ ఫోన్లు ఏం లేదు. రూమ్ లో వెళ్ళి పడుకుంటే కింద నేను పైన ఫ్యాను, ఇంకేముంది అది నిద్ర పట్టాలి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఇప్పుడు చూసావా, అనుకోకుండా జీవితంలో నన్ను సింగర్ని కూడా చేశారు. అది మందు సాంగ్, మందులో చూసా. అసలు లేట్ అయింది, పడుకున్నాం. అన్న వచ్చాను లే అన్నాడు. సరే వచ్చావు అనుకుని లగేజ్ తీసుకుని కింద దిగాం. 15-20 ప్లాట్ఫారాలు కనపడుతున్నాయి. దేవుడు రాజమండ్రి ఏదో ఇన్ని ప్లాట్ఫామ్ లేవు కదా, ఇన్ని ప్లాట్ఫారం లేవు, ఏమన్నా కొత్త ఏమన్నా అన్ని డెవలప్ చేశారా అని కూలీని అడిగా. లేదండి ఎవరు చెప్పారు, ఇది రాజమండ్రి కాదండి బెజవాడ అన్నాడు. నాకు కళ్ళు తిరిగిపోయినాయి, ట్రైన్ వెళ్ళిపోతుంది. గబగబా సామాన్ లోపల తోసి అట్టగొట్ట పరిగెత్తుకుంటే ఎక్కాం. ఎక్కిన తర్వాత కోపం వచ్చింది. ఎందుకు లేపానంటే ఏం లేదన్నా బ్రిడ్జ్ సౌండ్ ఇచ్చి విని బెజవాడ బ్రిడ్జ్ దాటుతుంటే అది విని లేపేశాను. ఇట్లాంటి మాకు నిజ జీవితంలో అసలు వందలు. కొంత నేను యాక్టింగ్ నేర్చుకుంది వీడిని చూసే. న్యాచురల్ బిహేవియర్ వినేవాడు కాదు, అర్థం కాదు. ఆ మాట అంటే ఆమె గ్రాడ్యుయేట్ అంటాడు. తమ్ముడు మనం ఏదో 1వ క్లాస్ కుర్రోళ్ళలాగా అలర్ట్ గా ఉంటుంది కనుక నేను తాగి పడుకున్నాను చెప్పిండు ప్రేక్షకులకి. సరే మేము ఫ్రెష్ గా ఉన్నాము, రాజమండ్రి పొద్దున్నే షూటింగ్, అందుకని లేపిన. అది తప్ప తమ్ముడు. ఒకసారి అయింది, ఒకసారి నేను వీడు బ్రహ్మానందం గారు మరి ఇట్లాంటి చోట గారే అనాలి. నువ్వంటే ఏదో ఎరా అంటున్నాను కానీ లేకపోతే నిన్ను కూడా బాగా తిట్టేవాడిని. అదేలే మళ్ళీ ఇంగ్లీష్ నో అంటే ఏదో కాయ అమ్ముకునేవాళ్ళు.